అసలు గోదావరి బనకచెర్ల లింక్ అంటే ఏంటి? ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ముందు బనకచెర్ల ఎక్కడ ఉంది? దాని స్థితిగతులు ఏందో తెలుసుకుందాము. ఇది మనకు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ నుంచి 16 కిలోమీటర్ దాటిన తర్వాత పోతిరెడ్డిపాడు అనే ఒక హెడ్ రెగ్యులేటర్ వస్తుంది. దీనిలో కుట్ర జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిన్నదే ఫస్ట్ 11,500 క్యూసెక్ల కోసం కట్టినటువంటి హెడ్ రెగ్యులేటర్ ఇది. తర్వాత దాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరద సమయంలో మేము నీళ్లు తరలించుకుపోతామని చెప్పేసి కట్టినటువంటిది ఇది. మొత్తము ఇది కట్టిన తర్వాత ఇది తీసేస్తున్నారు. దీనిలో 4 గేట్లు ఉంటాయి, దీనిలో 10 గేట్లు ఉంటాయి, మొత్తం 14 గేట్లు ఉంటాయి. వాస్తవానికి దీని నుంచి పోవాల్సింది 44,000 క్యూసెక్లు పోవాలా. ఈ కాలువ కనబడుతుందా మీకు? ఇది ఆన్లైన్ కెనాల్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని లైన్ కెనాల్గా మార్చింది. అంటే మొత్తము దీన్ని 88,000 క్యూసెక్లు ఒక్క రోజులో, అంటే దాదాపు 1 టీఎంసీతో మొదలైనటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు ఈరోజు 8 టీఎంసీలకు వెళ్ళింది. సరే, ఇది పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి మనం కొంచెం ఇంకొక 20 కిలోమీటర్ల కిందికి వెళ్తే వచ్చేటువంటిదే బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్. ఇదే గోదావరి నుంచి చంద్రబాబు నాయుడు గారు 400 కిలోమీటర్ కాలువ తీసుకొచ్చి వివిధ లిఫ్టుల ద్వారా టనెల్ ద్వారా తీసుకొచ్చి ఈ రెగ్యులేటర్లో పోస్తాడు. ఈ రెగ్యులేటర్లో పోస్తే ఇక్కడ మనకు కనిపించేటువంటి తెలుగు గంగ, చెన్నైకి నీళ్ళు పోయేటువంటి తెలుగు గంగ, ఇక్కడ కనిపించేటువంటి ఎస్కేప్ ఛానల్, కేసీ కెనాల్ కోసం కట్టినటువంటి ఎస్కేప్ ఛానల్, ఇది ఇక్కడ కనిపించేటువంటిది ఎస్ఆర్బిసి గాలేరు నగర్ సుజాల సమంతి. ఇక్కడ మొత్తం 4 హెడ్ రెగ్యులేటర్స్ ఉంటాయి. దీని నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, కడప వివిధ జిల్లాలకు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ బనకచెర్ల. ఎందుకు తెలంగాణ వ్యతిరేకిస్తుంది మరి ఈ ప్రాజెక్ట్ని? మన మిగులు జలాలు తీసుకుపోతున్నారంటే కాదు, మిగులు జలాల కోసం కాదు ఇది తీసుకుపోయేది, మన కృష్ణా జలాలను దోసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ అది. ఇది గోదావరి నీటి కంటే కృష్ణా నీటిని కబలించే యత్నము. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మనకు విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ పోసిన తర్వాత వివిధ స్టేజ్ల లిఫ్టుల ద్వారా మనకి ఇక్కడ కనిపించేటువంటి నాగార్జున సాగర్ కుడి కాలువలో దీన్ని వేస్తారు. సరే, నాగార్జున కుడి కాలువ నుంచి కుడి కాలువ నుంచి బొల్లపల్లి 150 టీఎంసీల 200 టీఎంసీల వాడు ఎంత పెంచుకుంటారు, దాంతో సమస్య లేదు. కానీ ఇక్కడ ఏదైతే నాగార్జున సాగర్ ఉందో ఈ 1వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏముంది? నువ్వు గోదావరి నీళ్ళే తీసుకోబోయేటట్టయితే ఈ 80 కిలోమీటర్ల సామర్థ్యాన్ని పెంచుతాను ఎందుకు చెప్తున్నావు? ఇది కృష్ణా నీటిని మొత్తం దోపిడీ చేసేటువంటిది. ఎలాగైతే మనకి ఇందాక చూపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎట్లయితే పెంచిండ్రో దీని సామర్థ్యాన్ని పెంచి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటున్నావు తెలియకుండా, సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నావు తెలియకుండా ఒక పెద్ద కుట్ర చేసిండు. ఈ విషయం ప్రజలకు తెలియకుండా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజలకు అర్థమైపోతుందని. ఇగో ఈ పాయింట్లో చెప్పారు, ఒక 4 కన్క్లూజన్లో 4వ పాయింట్లో చెప్పారు. ఏం చేస్తారంటే సిస్టమ్ డ్యూలీ వైడనింగ్ ఎన్ఎస్పి రైట్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 0 to 80 కిలోమీటర్ అని నాగార్జున సాగర్ కెనాల్. ఎందుకు పెంచుతున్నావు? నువ్వు గోదావరి నీళ్ళు తీసుకోతాడు అయితే ఎందుకు ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు నేను నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అంటున్నావు? ఒకసారి కాలువ తవ్వినటువంటి కాలువ నువ్వు వెడితి చేస్తే ఏముంది, అది వరద కాలువనా? కాలువ తవ్వినావు కాబట్టి దానిలో లో లెవెల్లో నీళ్ళు ఉన్నా కానీ సాగర్లో నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది సాగర్ నుండి నీళ్ళు తీసుకోవడం పెద్ద కుట్ర ఇది ఒకటి. 2 రైపేరియన్ రైట్స్ ఏం చేస్తారంటే ఒకసారి ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత మనకు ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం మనం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యూనియన్ ప్రభుత్వాన్ని అడిగింది మాకు గోదావరిపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పి. ఈ ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత నేను 80,000 ఖర్చు పెట్టా, నాకు నీటి కేటాయింపులు చేయమంటావు, అప్పుడు నా తెలంగాణలో ఉన్నటువంటి వాటా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.